టాలీవుడ్‌లో కమెడియన్‌లు దర్శకులుగా మారడం తెలిసిందే. అయితే ఇందులో చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువే ఉన్నారు. కమెడియన్ టిల్లు వేణు దర్శకుడిగా మారి ఎమోషనల్ మూవీ 'బలగం'ని రూపొందించి ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నీరాజులు కూడా అందుకున్నాడు. అయితే ఈ కమెడియన్ తరహాలోనే మరో కమెడియన్ డైరెక్టర్‌గా మారి మెగాఫోన్ పట్టబోతున్నాడు. తనే రాహుల్ రామకృష్ణ. త్వరలో ఓ సినిమాకు డైరెక్షన్ వహించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మొదలుపెట్టాడు. తాను డైరెక్షన్ వహించనున్న ఫస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపిక ఇప్పటికే ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా శనివారం ఉదయం ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. దర్శకుడిగా నా తొలి ప్రాజెక్టు మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ రీల్స్, ఫోటోలతో నాకు మెయిల్ పంపించగలరని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రాహుల్ రామకృష్ణే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా మారిన రాహుల్ రామకృష్ణ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సైనిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా నటించిన 'జైము నిశ్చయమరా' సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ఇదే సినిమాకు తను డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా 2017లో రిలీజ్ అయిన సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో నటుడిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ హీరోలకు సపోర్టింగ్ యాక్టర్‌గా మంచి క్రేజ్‌ని దక్కించుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఇప్పుడు దర్శకుడిగా మారుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేణు తరహాలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంటాడో లేదో వేచి చూడాలి మరి.